పేక ఆడుకోవడానికి వెళ్తున్నానండి అని చెప్తాడండి ఎవడైనా? చెప్పడు. మర్యాద పోతుందని తెలుసు వాడికి. అందుకని ఏం చెప్తాడు? అబ్బాయి ఏం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను మాస్టారు అని వెళ్ళిపోతాడు. లేకపోతే దానికి అందమైన పేరు ఎట్టుకుంటారు. దాన్ని నేను ఎందుకు చెప్పాలి కానీ ఇంగ్లీష్లో అయితే సితో ప్రారంభమై బీతో పూర్తి అయిపోయేటటువంటి 4 అక్షరాల సంస్థను ఒక దాన్ని పెట్టుకుంటారు. పెట్టుకుని అలా చెప్పుకోవడానికి సిగ్గేది. అందుకని అక్కడికి వెడుతున్నామని చెప్పుకుంటారు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే సాధారణంగా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారు అనుకుంటారు. ఏం ఉండదు, అక్కడ బూడిద ఆడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అక్కడ. అది కలిస్థానం. అందుకని అసత్యం ప్రారంభం అవుతుంది. ఎందుకో తెలుసా అండి? సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది. వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగా చేసే. ఎవడు నీ 3 కాళ్ళు తెగగొట్టాడు? ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడు అసలు? వాడు తా ఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి వేగిన నెల దాగినం. వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భుజములను నా కత్తితో నరికేస్తాను. ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న రాజు ఉన్నాడు భూమి మీద, పరీక్షిత్ వరకు. ఈ మాట అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ వృషభము, ఆ గోవు, అవి 2 వాటి స్వరూపములు చూసి పరీక్షిత్ గుర్తుపట్టాడు. అమ్మా, నువ్వు ధరణిదేవివి, ఆయన ధర్మము. మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవడు ఇలా ఈ పాదములు తెగగొట్టాడని అడిగాడు. అడిగితే వీళ్ళు చెప్పకముందే ఆవిడంది ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కొందరు కాలం అన్నారయ్యా, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, ఇది యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి అంది. అంటే ఆయన అటు ఇటు చూస్తున్నాడు. ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు ఒకడున్నాడు చూశారా? వాడు గభేల్న వెళ్ళి పరీక్షిత్ పాదాల మీద పడిపోయాడు. పడిపోయే, అయ్యా నన్ను రక్షించండి, తప్పైపోయింది, నేనే నరికేశానా 3 పాదాలు అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మము యొక్క 3 పాదములను ఎవరు నరకగలిగారు? కలి వలన పోయాయి. కలి తెంపలేదు. కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగినది. కానీ స్థిరముగా నేను ఉంచుకోలేకపోతున్నాను. ఒక మాట చెప్పాడు, నా తప్పు కాదు, ఇది కలియుగం, నేను రావాలి, అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు, నేను వచ్చాను. కానీ మరి నేను గట్టిగా ఉంచుకుని నిలబడదామంటే నేను ఎక్కడికెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా. మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా. అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇయ్యి, నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. తప్పించి నేను ఎక్కడికెడితే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానంటుంటావు. యుగం వచ్చేసింది, నేను రావాలి, కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పన్నాడు. అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. పరీక్షిత్ అన్నాడు, నీకు 4 స్థానాలు ఇస్తాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు. మొట్టమొదట పరీక్షిత్ చెప్పిన స్థానం ఏదో తెలుసా అండి? జూదశాల యందు నీవు ఉండవచ్చు. రెండవది ఎక్కడ ఉండనన్నాడు? పానశాల యందు నువ్వు ఉండవచ్చు. ఎక్కడెక్కడ ఈ మత్తు గొలిపేటటువంటి పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు. మూడవది స్వేచ్ఛావిహరిణులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొద్ద నువ్వు ఉండవచ్చు. నాలుగవది ఎక్కడ ఉండవచ్చు? జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. 4 ప్రదేశాలు నీకు ఇచ్చానన్నాడు. ఇప్పుడు మీరు పురాణంగా నేను దీన్ని ఈ మాట చెప్పి నేను దాటేశాను అనుకోండి, మీరు నా చొక్కా ఏం పట్టుకోరు. పాపవాడికి అదే వచ్చు లోపల చెప్పాడు, పాపవాడి జోలికి ఎందుకు మనకు వదిలేస్తారు నన్ను. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, కలికి ఈ 4 ప్లేసెస్ ఇస్తే ఏమిటి కలిసి వచ్చిందండి పరీక్షిత్తుకి? అసలు నువ్వు రావద్దురా అనాలి. కానీ ఈ 4 స్థానాలు నీకు ఇచ్చానన్నాడు కదా, ఈ 4 స్థానాలు ఇచ్చాడు అనుకోండి, కలి వెళ్ళి జూదం షాపులో పేక ముక్కలు ఇస్తాడా, లేకపోతే ఈ మత్తు పదార్థాన్ని అమ్మేటటువంటి చోటుకి వెళ్ళి షాప్ పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తను చేస్తాడా, మిమ్మల్ని ఎలా పాడు చేస్తాడు కలి? ఇది మీరు విశ్లేషణ చెయ్యాలి.
ఎలా పాడు చేస్తాడు అంటే దాని ఫలితములు చెప్పారు. జూదశాలయందు ఏమి జరుగుతుంది అంటే అసత్యము ప్రబలుతుంది. ఎలా అని మీరు నన్ను అడగచ్చు. మీరు కావాలంటే లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు. మీరు గుడికి వెళ్ళేవాడు ఏమన్నా ఒకసారి నేను శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చేస్తానండి అంటాడు. లేదు ఇంకా సినిమాకి వెళ్ళేవాడు అనుకోండి, ఏమండి ఏమనుకోకండి సినిమాకి వెళ్తున్నానంటాడు. ఇంకా పోని 10 మంది పరిహాసం ఆడాలండి. అదేంటి ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొత్తగా పెళ్ళయిందండి, 16 రోజుల పండగ, ఎస్ఆర్ఎం గారి ఇన్స్పెక్షన్ జడ్ఎం గారి ఇన్స్పెక్షన్ అంటున్నారు, మా అత్తారు బాధపడతారు సార్, అందుకని 16 రోజుల పండగకి వెళ్ళాలంటే ఓ చిరునవ్వు నవ్వేసి ఆఫీసర్ గారు గ్రాంట్ చేసేయచ్చు. అది కూడా నోటితో చెప్పుకుంటాడు నేను వెళ్ళాలండి అని. కానీ ప్యాక్ ఆడుకోవడానికి వెళ్తున్నానండి అని చెప్తాడండి ఎవడైనా? చెప్పడు. మర్యాద పోతుందని తెలుసు వాడికి. అందుకని ఏం చెప్తాడు? అబ్బాయి ఏం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను మాస్టారు అని వెళ్ళిపోతాడు. లేకపోతే దానికి అందమైన పేరు ఎట్టుకుంటారు. దాన్ని నేను ఎందుకు చెప్పాలి కానీ ఇంగ్లీష్లో అయితే సితో ప్రారంభమై బీతో పూర్తి అయిపోయేటటువంటి 4 అక్షరాల సంస్థను ఒక దాన్ని పెట్టుకుంటారు. పెట్టుకుని అలా చెప్పుకోవడానికి సిగ్గేది, అందుకని అక్కడికి వెడుతున్నామని చెప్పుకుంటారు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే సాధారణంగా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారు అనుకుంటారు. ఏం ఉండదు, అక్కడ బూడిద ఆడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అక్కడ. అది కలిస్థానం. అందుకని అసత్యం ప్రారంభం అవుతుంది. ఎందుకో తెలుసా అండి? సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది. అక్కడ ఏమవుతుంది? అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యం, తీరా వెళ్ళిన తర్వాత 3 గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుంటుంది. ఏమండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది. కోటేశ్వరరావు ఉపన్యాసానికి వెళ్ళానే, రోజు తప్పకుండా రండి మీరు రాకపోతే నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు, అందుకని వెళ్ళానంటాడు. కాబట్టి ఏమైపోయింది? అక్కడ అసత్యం. అసలు ఆ కోటేశ్వరరావు అలా అడగను లేదు. నాకు ఒక తమాషా ఆయన మాట వినపడుతుంటుంది ప్రపంచంలో. నాకు ఎక్కడ నవ్వు వస్తుందంటే ఒక్కొక్కరు నాకు కనపడంటుంటారు, కోటేశ్వరరావు మీ ఉపన్యాసాలకి రాలేకపోయానండి ఏమనుకోకండి అంటారు. నేను అనుకోవడం ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి ఇదేమన్నా వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం. నేనేం మీరు రాకపోతే అంటే నేను కించపరిచాను కదా, ఆ మాట ఎందుకు? రాకపోతే అది ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ టు బి ప్లీడెడ్. దానికి పెద్ద ఇదే ఉందండి. ఈశ్వరానుగ్రహం ఉంటే వస్తారు, ఈశ్వరానుగ్రహం లేకపోతే రాలేరంతే భగవత్ సంబంధంలో. కాబట్టి అసత్యముతో మొదలవుతుంది. భార్యకి ఏమంటాడు? అబ్బాయి కోటేశ్వరరావు ప్రసంగానికి వెళ్ళాను, ఆయన బాధపడుతున్నాడు, ఒకసారి రమ్మని, అందుకని వెళ్ళానంటాడు. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఏడుస్తుంటుంది ఇంట్లో, మీరేం చేస్తున్నారో నాకు తెలుసు, డబ్బులు పోతాయి, ఏమీ కాదు నీ మోహం, మా నాన్నగారికి పంపించానంటాడు. బుకాయిస్తాడు. భార్య కదా డబాయిస్తాడు. పిల్లలకి తెలిసిపోతుంది. పిల్లాడు అంటాడు, నాన్న నువ్వు పేకాట ఆడుతున్నావా అంటాడు. లాగి లెంపకాయ కొడతావు, నోర్మోయి నీకెవరు చెప్పాడు రా అని క్రౌర్యంతో లెంపకాయ కొడతాడు. మొత్తం అసత్యం. ఎక్కడ? జూదశాలలోంచి ఏ రూపంలో కలి ప్రవహిస్తున్నాడు? అసత్య రూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసిందంతే. రెండవదేది పానశాల.